నోజివీడులో 20 లక్షల రూపాయలతో మహిళా భవన్ నిర్మిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు వచ్చిన మంత్రి పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో తాము కూడా మహిళా భవన్ నిర్మించనున్నట్లు వివరించారు. ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కష్టపడుతున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. వారికి ఆ భగవంతుడు ఆయుర్వేద్యాలు మంచి దీర్ఘాయుష్యం కల్పించి వారిని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. సో అవన్నీ సాధించడానికి మరి ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా గొప్ప దినము. మరి చంద్రబాబు నాయుడు అన్నగారికి ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మేము నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అయిన మా కంపెనీ తరఫు నుంచి ఒక 20 లక్షలతోటి మహిళా భవన్ నిర్మించాలని నూజివీడులో అనుకుంటున్నాము. సో తప్పకోకుండా ఇవి చేస్తూ మరి అన్నగారికి మరి శుభాకాంక్షలు జరుపుతూ ధన్యవాదాలు.